ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ సమ్మె ప్రభావాన్ని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిందని చెప్పవచ్చు. రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి, డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు 7 డిపోల పరిధిలో 620 పైగా బస్సులు ఎక్కడికక్కడ ఇప్పుడు డిపోలకే పరిమితమైన పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచే పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ల సాధన కోసం నిన్నటి నుంచి చేపట్టిన సమ్మె పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున డిపోలో ఎదుట ఆందోళన దిగుతున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి, డిమాండ్లను నెరవేర్చాలంటూ డిమాండ్ వినిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అన్ని సంఘాలకు సంబంధించిన ఆర్టీసీ యూనియన్లకు సంబంధించిన కార్మికులు, ఇతర సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాయి. ప్రస్తుతం మనతో ఆర్టీసీ సంబంధించిన జేఏసీ చైర్మన్ ఉన్నారు. ప్రధానంగా ఇవాళ ఉమ్మడి జిల్లాలో ఎట్లా జరుగుతుంది, మీ ధర్నా ఎట్లా జరుగుతుంది, ఇవాళ మహాధర్నా చేపట్టారు కదా, ఎట్లా జరుగుతుంది, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతుంది. ఈ రెండో రోజు ప్రశాంతంగా మన ఖమ్మం జిల్లాలో ఏ డిపోలలో కూడా ప్రశాంతంగా ధర్నా కార్యక్రమాలు విజయవంతం జరుగుతూ ఉన్నాయి. ఏమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చిన హామీల్ని అమలు చేయమని అడుగుతున్నాను. వేరే అంశాలు ఏం పోవట్లేదు, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయమంటాను. అదే రకంగా ఈరోజు మహాలక్ష్మి పేరుతోటి ఈరోజు నెల మాకు ఇవ్వాల్సిన సుమారు 400 కోట్ల రూపాయలు మహాలక్ష్మి డబ్బులు ఇవ్వాలి. అదే ప్రతి నెల 400 కోట్ల రూపాయలు ఇస్తే మా ఆర్టీసీకి నష్టం ఉండదు. ఈరోజు మేము 2 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ 2 రోజు సమ్మె దాకా పోనీయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పిలిచి చర్చల్లోకి పిలిచి మమ్మల్ని ఈ సమస్యను పరిష్కరిస్తే ఇంత రాకపోయేది. ఈరోజు నిన్న ఇవాళ చూసుకుంటే ఆర్టీసీకి సుమారు 15,000 కోట్లు, రోజుకు 15,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. దానివల్ల ఈ 2 రోజుల వల్ల 30 కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయం నష్టం జరుగుతుంది. కాబట్టి అదే 30,000 కోట్లు మాకు ఇవ్వాల్సినవి ఉంటే ఇస్తే మేము ఈ సమ్మెను విరమించుకునే వాళ్ళం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెను విరమించడానికి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్లో మా సమస్యని పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఎంతమంది కార్మికులు మీ సమ్మెలో పాల్గొంటున్నారు, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రధానంగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? వాస్తవంగా మన ఖమ్మంలో మదిర, సత్తపల్లి 3 డిపోల్లో ఒక్క బస్సు కూడా మన గవర్నమెంట్కి సంబంధించిన బస్సు అనేది కదలలేదు. అయ్యల బస్సు అనేది కదులుతున్నాయి. వాళ్ళతో కూడా మేము చర్చలు చేస్తున్నాం, ఎందుకంటే మాకు సహకరించాలని చెప్తున్నాం. విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 810 బస్సులు ఉన్నాయి. ఇవి ప్రైవేట్కి ఇచ్చారు. 50 లక్షల రూపాయలు ఒక్కొక్క బస్కి వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. అదే ఆర్టీసీకి ఇస్తే దాదాపు 405 కోట్ల రూపాయలు ఈ రోజు ఆర్టీసీకి వచ్చాయి. ఇది గాక ఈ రోజు నిన్న జరిగినటువంటి సమ్మె కారణంగా దాదాపు ఒక 50-60 కోట్ల రూపాయల నష్టం అనేది మన ఆర్టీసీ జరిగిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అదే సమ్మె లేకుండా ఉంటే ఈ కార్మికులకు ఉపయోగపడే కదా. వాళ్ళు కొత్తగా ఏం అడగటం లేదు. ఆర్టీసీలో ప్రభుత్వాన్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్నారు. అదేవిధంగా వీళ్ళు ఏదైతే 2021-25కి సంబంధించిన పీఆర్సీ ఉందో దాన్ని వీలైన త్వరగా అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా పరిష్కరించడానికి యూనియన్లు వెంటనే రివోక్ చేయాలని అడుగుతున్నారు. యూనియన్ రివోక్ చేయడానికి ఏ రకమైనటువంటి పైసలు అవసరం లేదు. కానీ మరి ఎందుకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి మొండి వైఖరి పోతుందనే విషయం అయితే మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు దాదాపు ప్రతి ఒక్క కార్మికుడు, ఆర్టీసీ కార్మికుడు అనేటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు చర్చలు పిలిచి వీళ్ళని త్వరగా ఈ సమ్మెను ఆపాలని చెప్పేసి మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ చూసినా డిపోల్లో మహిళా కార్మికులు ఎక్కువ మంది పాల్గొంటున్నారు సమ్మెలో. మహిళా కార్మికుల తరఫున ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీ డిమాండ్లు ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. మహిళా కార్మికురాలుగా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. డిమాండ్ అనడం కంటే ఆవేదనే అనుకోండి. ఎందుకంటే ఒక మహిళగా మేమందరం రోడ్డు మీదకి ఈరోజు వచ్చామంటే ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా సమ్మెలోకి నెట్టివేసే పరిస్థితిని నెలకొలే చేసింది మా ప్రభుత్వమే చేసింది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం. ఎందుకంటే మేము ఆర్టీసీ కార్మికురాళ్లగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటల వరకు కూడా రోడ్డు మీద మా జీవితాలు గడిచిపోతున్నాయి. మా పిల్లలతో కానీ మా కుటుంబాలతో సంబంధాలు లేకుండా కూడా మేము ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది ఈరోజు యూనియన్ లేకపోయినా సరే స్వచ్ఛందంగా మహిళలు ఎంతమంది రోడ్డు ఎక్కారంటే మా బాధ, ఎంత బాధ మేము అనుభవిస్తున్నాం మీరు ఒకసారి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవచ్చు. దయచేసి మేము కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు. ఒక మహిళా కార్మికులుగా మేము అడిగేది ఒకటే,
పెరిగిన పని భారాన్ని తగ్గించండి, మాలో ఉన్న అనిశ్చితిని తొలగించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రధానంగా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు. ఓవైపు ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కార్మికులు తగ్గేదే లేదంటూ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జిల్లా సెక్రటరీగా నేను చెప్పదలుచుకుంది ఏం లేదండి. మాకు పనిభారం తగ్గియాలా, ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేయాలి. ఆ ప్రక్రియ తర్వాత ఓటీ డ్యూటీలు అనేది పొద్దున ఎక్కితే నైట్ 12 గంటల దాకా చేయవలసి వస్తుంది. ఒక్కొక్కరు 16 గంటలు చేయవలసి వస్తుంది ఒక డే అవుట్. ఆ డే అవుట్ పనిభారం తగ్గియాలా, గవర్నమెంట్లో విలీనం చేయాలి. తర్వాత నెక్స్ట్ 2 PRCలు ఇవ్వాలి. దీనికి డిమాండ్గా మేము విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కార్మికుల డిమాండ్ అయితే ఇట్లా ఉంది. పెద్ద ఎత్తున మహిళా కార్మికులు కూడా ఉదయం 5 గంటల నుంచి బస్ డిపోల వద్ద ఆందోళనకు దిగారు, సమ్మెలో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున దాదాపు 1560 మంది కార్మికులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 బస్ డిపోల పరిధిలో కూడా ఇవాళ రెండో రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. ఖమ్మం, మదిరా, సత్తుపల్లి, అదేవిధంగా భద్రాచలం, కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు ఈ డిపోల పరిధిలో బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం ఖమ్మం బస్ డిపో చూడవచ్చు. పెద్ద ఎత్తున బస్సులన్నీ కూడా డిపో నుంచి బయటకు రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది. రెండో రోజు సమ్మె కూడా ప్రశాంతంగా సజావుగా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ యూనియన్లను చర్చలకు పిలవాలి, తమ సమస్యలు డిమాండ్లను పరిష్కరించేంత వరకు కూడా సమ్మెలో పాల్గొంటామని, సమ్మె కొనసాగించి తీరుతామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్ల సాధన కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.